హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్‌కి స్వాగతం. ఈశాన్య వాస్తు శాస్త్రం ప్రకారం ఈ పక్షులు మీ ఇంటికొస్తే అత్యంత శుభ సూచకం. ఈ పక్షులు ఇంటికొస్తే అత్యంత శుభ సూచకం. వద్దంటే డబ్బు వచ్చి పడుతుంది. మనం దేవీ దేవతలను ఎలా పూజిస్తామో అదే విధంగా పశుపక్షాదులను పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా అవి మన ఇంటికి వస్తే శుభ సూచకంగా భావిస్తాము. కొన్ని పశుపక్షాదులను అత్యంత శుభ సూచకంగా భావిస్తారు. అదే సమయంలో కొన్ని పక్షులు ఇంటికి రావడం అత్యంత శుభ సూచకంగా భావిస్తారు. ఇలా ఇంటికి రావడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రతీతి. తెల్లవారుజామున మీ ఇంటి పరిసరాల్లో గానీ, మీ ఇంటి మీద గానీ కోకిల వాలి అదే పనిగా కూస్తుంటే ఆ రోజు మీ ఇంటికి ఏదో అదృష్టం వస్తుందని అర్థం. మన హిందూ శాస్త్రం ప్రకారం గుడ్లగూబ కూడా శుభ సూచకమని అర్థం. ఎందుకంటే గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు. ఒకవేళ మన ఇంటికి గుడ్లగూబ వచ్చినా, లేక ఇంటి పరిసరాల్లో గుడ్లగూబ కనిపించినా ఆ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని అర్థం. గుడ్లగూబ వచ్చిందంటే ఇంట్లో ధనం, సుఖశాంతులు కలుగుతాయి. హిందూ వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో పిచ్చుకలు ఇల్లు కట్టుకుంటే చాలా శుభప్రదం. వాస్తు ప్రకారం ఇంట్లో పిచ్చుకల గూడు ఉందంటే ఆ ఇంట్లో మంచి జరగనుందని సంకేతం. ఆ ఇంట్లో సుఖ సౌభాగ్యం, సమృద్ధి ప్రాప్తిస్తాయి. ఇంట్లో పిచ్చుక గూడు కట్టుకుందంటే మీ ఇంట్లో అంతులేని ఆనందం కలిగే విషయం ఏదో జరుగుతుందని అర్థం. ఇంటికి రామచిలుకలు వస్తే శుభసూచకంగా భావిస్తారు. వాస్తు ప్రకారం ఇంటికి ఆకస్మికంగా రామచిలుక వస్తే అత్యంత శుభంగా పరిగణిస్తారు. రామచిలుకలు మన ఇంటికి రావడం అంటే మనకు ధనలాభం కలుగుతుందని అర్థం. ఇక ఎవరైనా ఇంటికి నీలకంఠ పక్షి రావడం అంటే చాలా చాలా శుభప్రదం. ఎందుకంటే నీలకంఠ పక్షి అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. మీ ఇంటిపై ఈ పక్షి వస్తే ఇక మీకు అదృష్టం తన్నుకొచ్చినట్టే అని అర్థం. అదే నీలకంఠ పక్షి దసరా రోజున ఇంటికి వస్తే మాత్రం ధన సంపదలు, అదృష్టం, సౌభాగ్యం వద్దంటే వస్తుంది. ఇంటికి కాకులు రావడం కూడా మంచి శకునంగానే భావిస్తారు. ఎవరైనా ఇంటికి కాకులు వచ్చినా లేదా కాకి అరుపులు అదే పనిగా వినిపించినా ఆ ఇంటికి అతిథులు లేదా బంధువులు వస్తున్నారని అర్థం. అలాగే ఇంటికి ఆవు వచ్చినా, కోతి వచ్చినా, తాబేలు కనిపించినా ఆ రోజు మీకు తప్పక ఏదో ఒక రూపంలో అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.